అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్రని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మిత్రమా. రామాయణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తుడు వలయాస్త్రం ప్రయోగించి లక్ష్మణుడిని మూర్ఛింపచేశాడు. ఆ విష ప్రయోగం విరుగుట కొరకు సుసేనుడు సంజీవిని అవసరమని వెంటనే తీసుకురావాలని చెప్పగా హనుమంతుడు వేగంగా ఉత్తర దిశలోకి ఎగిరి సంజీవని పర్వతాన్ని చేరి అక్కడ సరైన మూలిక తెలియకుండా ఆ పర్వతాన్ని పెక్కిలించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఆ పర్వతంలోని కొంత భాగం విరిగి పడిపోయింది. ఆ పడిపోయిన భాగమే అర్ధగిరి కొండగా ప్రసిద్ధిగాంచింది. పర్వతపు ఈ భాగాన్ని పవిత్రంగా భావించి అనేక రాజవంశాలు, ముఖ్యంగా విజయనగర పాలకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత అరుణోదయ తీర్థం. ఈ నీరు తాగితే చర్మ రోగాలు, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. శాస్త్ర ప్రకారంగా చూసినా ఈ నీటిలో ఆయుర్వేద మూలికల శక్తి ఉంది. సాధారణంగా హనుమంతుడు దక్షిణాభిముఖంగా ఉంటారు, కానీ అర్ధగిరిలో మాత్రం తూర్పు దిశగా ఉన్నారు. ఈ రూపం సూర్యశక్తిని, ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించే రూపంగా భావిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో చేరి స్వామివారిని దర్శిస్తారు. ఆ రోజున ప్రత్యేక పూజలు, హోమాలు, దీపారాధనలు జరుగుతాయి. చుట్టూ పచ్చని పర్వతాలు, అటవీ వాతావరణం, పుష్కలంగా ఔషధ మొక్కలు పెరిగే ప్రాంతం, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలా రావాలు, ప్రశాంత వాతావరణం ఇక్కడ భక్తులకు ఆకర్షణిస్తాయి. ఈ వన సంపద వల్ల ఈ ప్రాంతాన్ని ఆరోగ్యప్రదమైన పర్వతం అంటారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా.